నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, అలాగే గణపతి మరియు దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే గురుగారు. మహాదేవ. గురుగారు, ధనాకర్షణ, ధనం ఆకర్షించాలి అని అంటే జనరల్గా లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఉంటారు, మంత్రం చదువుతారు, అవి కూడా చెప్పారు మీరు గతంలో. కానీ దానికన్నా కూడా ఇంకా పవర్ఫుల్గా కొన్ని వశీకరణ మంత్రాలు లేదంటే ఇవి ఉన్నాయి చేసుకునేవి అని అంటున్నారు. సో ఏంటి, ఏదో మంచి పరిహారం ఉంది అని చెప్తూ ఉన్నారు. అది మీరు కూడా చేసి ఇస్తాను అంటున్నారు, ఒక పక్క చేసుకోవచ్చు అని కూడా అంటారు. తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనము జాజిరాతి తావిత్తును ఇవ్వడం జరుగుతున్నది చాలా మందికి. సో ఇక్కడ ఏమిటి అంటే ధనానికి సంబంధించి, అదేవిధంగా మనకు ముఖ్యంగా కూడా అభిమానము అనేటువంటిది కలగాలి, జన ఆకర్షణ అనేది మనకు ఉండాలి. ఇది ఒక పొలిటికల్గా కానీ, ఒక సినీ ఇండస్ట్రీలో కానీ, లేదా మనం పనిచేసేటువంటి వ్యాపారం కానీ, లేదా ఎవరికైనా అంటే వారు ఎవరైనా ఒక లగ్జరీ లైఫ్ కానీ, లేదా ఒక లీడ్ చేయాలి అని అనుకున్నా, మంచి మంచి మూవీస్ హిట్ కావాలి అనుకున్నా, మంచి మంచి మూవీస్లో ఉండేటువంటి హీరోలు కానీ హీరోయిన్స్ కానీ, వారికి మంచి, ఇప్పుడు చూసుకున్నట్టయితే కొందరికి ఏం తెలియదు ఎక్కడికైనా వెళ్తే జనాలు అధికంగా ఉరికెచ్చేస్తుంటారు. సో అలా ఇక వారి పేరు ఎందుకు కానీ మనం ఒకరికి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. సో పేరు అనేటువంటిది అవసరం లేదు. మొన్న ఈ మధ్య కూడా ఒక ఇన్సిడెంట్స్ జరిగినవి కొన్ని. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జనాకర్షణ అనేటువంటిది రాజకీయ నాయకులకు అవసరము. ఇక అదేవిధంగా ధన వశ్యము అంటే డబ్బు అనేటువంటిది అధికంగా మన దగ్గరే ఉండాలి అని అనుకునేటువంటి క్రమంలో చక్కగా ఒక తావీదు. అందులో ఏమిటి అయ్యా అంటే గుడ్లగూబకు సంబంధించినటువంటి ఈకలు. అంటే అలా అని చెప్పి గుడ్లగూబలను మనం వాటిని పట్టుకోలేము, ఆ ఈకలను పీకలేము. కానీ మన అదృష్టము కొద్దీ మనకేమిటి అంటే కొంత లైక్ కొన్ని జంగల్ ప్రాంతంలో కొందరు ఉండేటువంటి, అక్కడ సరౌండింగ్లో ఉండేటువంటి లైక్ మనకేమిటి అంటే గిరిజన ప్రాంతాలలో కొన్ని లభ్యమవుతాయి తెలియకుండానే. ఇప్పుడు నెమలీకలు అమ్ముతూ ఉంటాడు వాడు, నెమలిని పట్టుకొని ఉడవిక్కొని రాడు కదా. సో అట్లనే ఈ గుడ్లగూబకు సంబంధించి ఈకలు దొరుకుతాయి. సో దానిని మనము బంధించాలి. దానిని మనము ఒక మంత్ర జపం ద్వారా ఒకానొక సందర్భంలో అమావాస్య కానీ, లేదా కొన్ని నక్షత్రాల కాంబినేషన్ ఉండేటువంటి క్రమంలో దానిని మనము చక్కగా జపాది కార్యక్రమాలు చేసి ఒక తావిత రూపకంగా చేసి అందులో కొంత గురువిందను కలిపి, అదేవిధంగా అందులో కొంత మనకు జమ్మి రిలేటెడ్ ఒకటి ఉంటుంది, దానిని కూడా పెట్టేసి చక్కగా కూడా మనకు ఏమిటి అంటే తేనె మైనముతో, అంటే తేనె మైనము రెండింటినీ కూడా మిక్స్ చేసి చక్కగా కూడా దాన్ని సీల్ చేసేస్తాం. సో దీనిని చక్కగా శ్రీచక్రం వద్ద కానీ, లేదా అమ్మవారి పాదాల వద్ద కానీ పెట్టి అభిషేకాది కార్యక్రమాలు చేసి వాటికి ఇంకా మరింకా పవర్ను తెప్పించి, ఒక మెరుపు అనేటువంటిది వాటికి తెప్పించి జనాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏమిటి అంటే మోస్ట్ పవర్ఫుల్ జనాకర్షణ మనకు ఒక సమ్మోహనంగా ఉపయోగపడుతుంది. సో ఇది మన వద్ద కానీ, మన శరీరానికి కానీ ఉన్నంతసేపు జనాలు మన మాట వినడం కానీ, మనం పనిచేసే చోట మనకు ఒక ఆకర్షణ అనేటువంటిది ఉండడం కానీ, ఇలాంటివి అత్యంత అద్భుతంగా కూడా జరుగుతుంటాయి. సో ఇందులో గురువింద వేరును కూడా మనం పెట్టడం జరిగింది కనుక లైక్ చాలా అంటే చాలా అద్భుతంగా ఇది వీరి జీవితంలో మళ్ళీ మనల్ని మర్చిపోలేని విధంగా ఇప్పటికీ మనం ఇచ్చినటువంటి రెమెడీస్ కానీ, మనం చెప్పినటువంటి ప్రిడిక్షన్ మూలకంగా చాలా అద్భుతాలే. ఎందుకంటే నేను ఏదో మాట్లాడడము, మీకు ఏం కావాలని నేను ఎవరిని అడగను. మొన్న ఒక అతను కాల్ చేశాడు, తనకు డేటా అంటే జనరల్గా కాల్ చేశా, చెప్పా, సరే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అది ఇదంటే, నేను పలానా అన్నాడు. మీ పేరు ఏంటంటే నా పేరు పలానా అన్నాడు. డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే లేదు అన్నాడు. వివాహం జరిగిందంటే లేదు అన్నాడు. మరి మీకు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెల్లో ఉన్నారా, వారికి ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ ఉందా, వారికి ఏమైనా పిల్లలు ఉన్నారంటే ఎవరు లేరు అన్నాడు. మరి మీరు ఒక్కరే అంటే నేను ఒక్కరినే అన్నాడు. ఏం చెప్తావు? ఇది ఎంతటి షాకింగ్ విషయం. సరే అనుకొని నేను నా ప్రశ్న ద్వారా అంజనం వేసుకొని చూసుకొని, సార్ మీరు వైట్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ బట్టలు ధరించారా
అవును కరెక్టే ధరించా అన్నాడు. సో ఇప్పుడు ప్రజెంట్గా భూ సంబంధిత పని కోసం మీరు ఏమైనా వెళ్ళాలి అని అనుకుంటున్నారా? కరెక్ట్ ఎట్లా చెప్పారన్నాడు. అదేవిధంగా రీసెంట్గా మీకు ఒక ఆరోగ్య సమస్య వచ్చింది, కానీ మీరు దానిని దాటి ముందుకు వెళ్ళిపోయారన్నాడు. ఎస్ నిజమే, నాకు హార్ట్లో ఒక వాల్ మూసుకపోయింది అని చెప్పి అన్నారు, కానీ మరొక దగ్గరికి వెళితే ఈ ట్యాబ్లెట్స్ వాడండి క్లియర్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు. సో ఆల్రెడీ ఇది జరుగుతుంది అని చెప్పాడు. సో ఇప్పుడు చెప్పండి అని చెప్పిన, మీకేం కావాలి డైరెక్ట్గా నేను ఎప్పుడు ఎవరిని అడగా, మీకేం కావాలని నేను అడగనే ఎవరిని. నేను జాతకాన్ని చూసిన తర్వాత నేనే చెప్తాను మ్యాక్సిమం. మీకు కొన్ని షాకింగ్ ఉంటాయి ఖచ్చితంగా నేను చెప్పిన తర్వాతనే మీకు ఏం కావాలని అడుగుతా. డైరెక్ట్గా నేను మీకు ఏం కావాలని అడిగి ఇది అంటే వారు నమ్మచ్చు, వారు నమ్మకపోవచ్చు. ఇప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ ఉందని వారికి తెలవాలి కదా. తెలవాలి అంటే ఇప్పుడు రేపటి గురించి మనం చెప్తున్నప్పుడు నిన్నటి గురించి నేను చెప్పగలగాలి. నిన్నటి గురించి నేను చెప్తేనే వాళ్ళు నమ్ముతారు. సో అది నా కాన్సెప్ట్. అట్లా నేను వెళ్ళిపోతుంటా. ఇక అతను షాక్ అయ్యిండు, వివాహం జరిగింది అన్నాడు, తనకు పిల్లలు ఉన్నారు అన్నాడు. అంటే కొన్ని ఉంటాయి చెప్పలేము. చెప్పా మీకు వివాహం కూడా జరిగింది లైక్ అని చెప్పా. ఇక తను నవ్వుతూ ఫోన్ కట్ చేయడం జరిగింది. సో అట్లా ఉంటాయి. ఏదేమైనా అమ్మవారి యొక్క మ్యాజిక్ కానీ అమ్మవారి యొక్క మిరాకిల్స్ ముందు ఎవరైనా కూడా ముగ్ధులు కావాల్సిందే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక మోస్ట్ పవర్ఫుల్ తాయిత్తు లేదా మీరే క్రియేట్ చేసుకోండి. ఎక్కడైనా గుడ్లో ఈక దొరికినట్టయితే సేకరించుకోండి. అందులో కొంత గురువింద వేరును సేకరించుకొని పెట్టేసుకోండి. చక్కగా కూడా తేనె మైదంతో దాన్ని ప్యాక్ చేసేసేయండి, మెడలో ధరించుకోండి. అమ్మవారి దగ్గర పెట్టి ఎక్కడైనా లలిత అమ్మవారు కానీ లేదా దుర్గా అమ్మవారు కానీ పవర్ఫుల్ ప్రత్యంగిర అమ్మవారు కానీ ఎక్కడైనా అభిషేకం చేస్తుంటే అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అభిషేకం చేయించి దాన్ని తీసుకొని ధరించండి. ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే, లేదు అనుకుంటే మీరు కూడా ఎట్లాగూ ఇస్తాను. మన దగ్గర అంటే టైం పడుతుంది, చాలా బుకింగ్స్ ఉన్నాయి. అవును, ధన్యవాదాలు. మహాదేవ్.